హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీ అందరికీ నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ రెసిపీ చూపిస్తాను. వంకాయలో స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసి మళ్ళీ ఈ ఆనియన్ ప్యాన్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయిన దాకా రోస్ట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ అయినాక ఏవైతే మన హోల్ గరం మసాలాలు ఉంటాయో అవన్నీ తీసుకొని దాంట్లో వేసి ఒక 2 మినిట్ ఫ్రై చేసి తర్వాత తీసేయాలి. ఇంకా నెక్స్ట్ నేను హాఫ్ కోకోనట్ తీసుకున్న, డ్రై కోకోనట్. దానికి కట్ చేసుకొని మంచిగా కొంచెం అంత ఆయిల్ వేసుకొని దానికి కూడా గోల్డెన్ బ్రౌన్ అయిన దాకా రోస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ కోకోనట్ ఇంకా ఆనియన్ రెండుకి పేస్ట్ పట్టుకున్నాలా మిక్సీ జార్లో. వంకాయ స్టఫింగ్ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. 3 స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ తీసుకున్నా, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ అయితే పసుపు తీసుకున్నా, 1 స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నా. మళ్ళీ దీంట్లో వాటర్ కొంచెం కూడా వేయకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఎలా అయితే నేను వంకాయల్ని ఎలా 2 టైప్స్ కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకొని స్టఫింగ్ మంచిగా రింపుకున్నా, కొంచెం కూడా ఇట్లా బయట వెళ్ళకుండా. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నా. మళ్ళీ కట్ చేసుకున్న టమాటోస్, కర్రీ లీవ్స్ వీటిని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాలా. టమాటో స్మాష్ అయిన దాకా కుక్ చేయాలా. స్టఫ్ రింపుకున్న వంకాయలని ఇట్లా ఆయిల్లో మంచిగా వేసేయాలా. వేసేసి 5 మినిట్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేయాలా. ఆ లోపు నేను పూరీ కోసం పిండి ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ 5 మినిట్స్ అయినాక కర్రీని మంచిగా మిక్స్ చేసుకున్నాలా. స్టఫ్ రింపిన మసాలా మిగులుతుంది కదా, దాంట్లో కొంచెం అంత వాటర్ వేసుకొని మిక్స్ చేసి అది కర్రీలో వేసేయాలా. అంటే కొంచెం అంత గ్రేవీ టైప్ అవుతుంది. అయిన లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కర్రీలో కొత్తిమీర వేసుకున్న కర్రీ ఈజ్ రెడీ. పూరి కోసం కడాయిలో ఆయిల్ వేసి గరం కాదానికి ఉంచిన. ఆ లోపు నేను మా ఆయనతోని మాట్లాడుకుంటా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి నా పూరీలు ఎంత సూపర్గా పొంగట్నాయి. వేడి వేడిగా పూరీలు, మురుకులు, పాపడాలు, రైస్ ఇంకా వేడి వేడిగా గుత్తి వంకాయ కూర. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.